కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, ప్రభుత్వం తరపున కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం, దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం, ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం.
వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి. సమర్థుడిని తీసుకురావాలి, సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే 7 నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వచ్చాం. అమరావతి ఏకైక రాజధానిని చెప్పాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం. ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం, క్లారిటీ ఇచ్చాం, పర్సూ చేశాం. రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరగని పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. 7 నెలలు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, ప్రభుత్వం తరపున కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి. ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భారత గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు, మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం. దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం. ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు. ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి. సమర్థుడిని తీసుకురావాలి, సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే 7 నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వచ్చాం. అమరావతి ఏకైక రాజధానిని చెప్పాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం. ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం, క్లారిటీ ఇచ్చాం, పర్సూ చేశాం. రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు.
ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరగని పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. 7 నెలలు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము వేసి చెప్పాము, అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క TCS యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, MOU చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి, ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్, ఒక పక్క NTPC, జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం, RCR మిత్తల్. అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు 14 లక్షల మిలియన్ యూనిట్లు, 14 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది. దీనికి కావలసిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం. ఫేజ్ 1లో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులు వేసి స్లర్రీ రూపేణ తీసుకొస్తున్నారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు రేపు MOU చేస్తున్నాం. ఆ MOU అవుతానే పని కూడా ప్రారంభిస్తారు. ఒక స్టీల్ సిటీ వస్తుంది. ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం, ఇంకొక పక్కన మీరు చూస్తే RCR మిత్తల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం, అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2,137 కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది. ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది, బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. దీనివల్ల ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే 8 లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను. అది వస్తే అది కూడా అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా 400 కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నేను మొన్న అందుకే మీటింగ్లో చెప్పాను, డబల్ ఇంజన్ సర్కార్, డబల్ ఇంజన్ గ్రోత్. ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ GSTP గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను. 12.94%, 12.94%. ఇది 15% పైన తీసుకెళ్లాలని. 7.5 నుంచి 15% తీసుకెళ్తే 2 టైమ్స్ అభివృద్ధి చేయగలిగితే కన్సిస్టెంట్గా 2047కి 4.5 టైమ్స్ పర్ క్యాపిటా రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇది
ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఒక మాటలో చెప్పాలంటే అది ఒకటే సంపద సృష్టించే మార్గం. ఈరోజు కేంద్రం అన్ని విధాల ముందుకొచ్చి ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పక్క మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఒక పక్క నేను చాలాసార్లు చెప్పాను, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పేర్లలుగా తీసుకెళ్తామని. అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ వల్ల సంపద సృష్టించబడుతుంది, సృష్టించిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయం వల్ల మళ్ళా కొంత డబ్బుల్ని అభివృద్ధి ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బుల్ని మనం సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటే మార్గం, పేదరిక నిర్మూలన. అదే మరి ప్రజల్ని ఎంపవర్ చేయడం, దానికి నాంది పలికాం. చాలా సంతోషం. 9-7 నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ 1 by 1 సఫలీకృతం అవుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అసాధారణం అనుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టాం. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి. నాకు ఆ రోజు చూసి నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఇన్ని ఇబ్బందులు కనిపించలేదు. ఎటు చూసినా విధ్వంసమైన వ్యవస్థలు, ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేని ఆర్థిక వ్యవస్థ, అన్ని వ్యవస్థల్లో డబ్బులన్నీ కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి కనీసం కేంద్ర పథకాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా లైన్లో పెడుతున్నాం. ఇంకొక 4-5 నెలల్లో ఇవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం. ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఇంకా నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఒక పక్క ఉండే ఉద్యోగాలను కాపాడాలి. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్కన 20 లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. దానికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని, దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే స్టీల్ ప్లాంట్. మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి. కేంద్రం చేసే నిర్ణయాలు కానీ, ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ, అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు. ఆర్సీఆర్ మిత్తల్ 14 మిలియన్ మెట్రిక్ టన్తో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు. ఇది కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాం. నెలకు 80 కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి. ఈ 4-5 నెలలు వాళ్ళు కట్టడం లేదు. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి. అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి. కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడ్డాం. సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి.
పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకి ఎవరికి ఆ రైట్ లేదు. సిక్ అవుతుంది, ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే రన్ చేస్తాం, మీరు ఇవ్వాలి, ఇది మా రైట్, అది కరెక్ట్ కాదు. మనం దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం, దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించాం. సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి? మిస్మేనేజ్మెంట్ ఉంటే. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి, నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. దేశంలో ఇదేం కొత్త కాదు. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది 7.3, ఇది పక్కనే మనకు ఒక 14 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం. గవర్నమెంట్లో ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఈ ఇష్యూ. నేనేమంటానంటే ఒక్కొక్కరు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి.